సార్ ఇప్పుడు యంగ్‌స్టర్స్ చాలామంది ఇట్లా చనిపోవడం అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా చాలా తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫ్యాట్ వల్లే ఇదంతా జరుగుతుందంటారా? ఫ్యాట్ వలన కాదు. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ కాదు. ఓకే. అదొక ఫ్యాట్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. కొవ్వు సబ్స్టెన్స్ అంటే మనకేంటి నార్మల్లీ మనం అనుకునేది వ్యాక్సీ సబ్స్టెన్స్. వ్యాక్స్ లాగా. కొలెస్ట్రాల్ కూడా అలా ఉంటుంది చూడటానికి. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాట్ అట్ ఆల్. ఓకే. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళాల లోపల అయితే ఏదైతే పొరలాగా ఉంటుందో దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ప్రివెంట్ చేయటం. ఇప్పుడు ఈ నేల మీద ఎలాగైతే టైల్స్ ఉన్నాయో స్మూత్గా ఉంచడానికి, అలాగే ఆ సెల్స్ టైల్స్ లాగానే ఉంటాయి. వాటి కింద ఈ కొలెస్ట్రాల్ అనేది నెమ్మదిగా పెరిగిపోతుంది. ఈ టైల్స్ కింద ఇంత కుప్ప మట్టి పెరిగిపోయింది అనుకోండి, టైల్స్ ఇలా లెగిసిపోతాయి. ఈ మట్టి అంతా మన కాళ్ళకి ఆనుకుంటుంది. అలాగే బ్లడ్ ఎప్పుడైతే ఆ కింద మెటీరియల్కి ఆనుకుంటుందో దానికి తెలియదు బయటకు బ్లీడ్ అవుతుందా లోపల బ్లీడ్ అవుతుందా అనేది. ఇమీడియట్గా క్లాట్ అయిపోతుంది. అందుకనే హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి. ఆల్దో ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది 20-30 సంవత్సరాలు పడుతుంది నెమ్మదిగా పెరిగిపోయి. ఇది కొంతమందికి ఫ్రమ్ ఏజ్ 10 years 20 years స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాసెస్. సో చాలామందికి 30 years 40 yearsకి బిలో 50 yearsకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. సో టైట్ నారోయింగ్ ఏమి ఉండనవసరం రక్తనాళాల్లో. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన చోట ఆ పేవ్మెంట్ అనేది అది లేపింది అనుకోండి, అలా పైకి లోపలేపుకి రక్తనాళం లోపలికి బ్లడ్ క్లాట్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకనే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడతారు, బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా మందులు వాడతారు. బట్ కన్ఫ్యూజన్ ఏంటంటే హార్ట్ అటాక్ సడన్లీ ఎందుకు వస్తున్నాయి? ఈ కొలెస్ట్రాల్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. సడన్గా ఎందుకు వస్తుందంటే కొలెస్ట్రాల్ ప్లాక్ అంటారు దాన్ని. అది సంవత్సరాల తరబడి నెమ్మదిగా పెరుగుతూ ఉన్నా సరే బ్లడ్ క్లాట్ అయ్యేది సడన్గా అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మనకి హార్ట్ అటాక్స్కి సంబంధించి? అంటే ఇయర్ బై ఇయర్ మనకి అంతా కూడా కొత్త టెక్నాలజీ వస్తుంది, రకరకాల అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం? సో నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా కూడా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్. ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దాట్. ఎందుకంటే మీకు హైటెక్ ట్రీట్మెంట్స్ మైట్ లుక్ గ్రేట్, ఫర్ ఏ డాక్టర్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ రివార్డ్. వాళ్ళు ఎవరో అరెస్ట్ వస్తారు, మేము షాక్ ఇస్తాం, యాంజియోప్లాస్టీ చేస్తాం, ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం, వాళ్ళు బతుకుతారు అండ్ ఆల్. కానీ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ పీపుల్. ఓకే. మెజారిటీ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సగానికి సగం మంది హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళు సగానికి సగం మంది హాస్పిటల్ జరగకముందే చనిపోతున్నారు, ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అలాంటప్పుడు మన ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అనేది చాలా తేలిక. హార్ట్ అటాక్స్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. హార్ట్ అటాక్స్ ఆర్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. బికాజ్ హార్ట్ అటాక్స్ ఆర్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ మెయిన్గా 3 కారణాలు ఉంటాయి. మనం తినే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజ్, మనం గురయ్యే మానసిక ఒత్తిడి. ఓకే. ఈ 3 కారణాల మూలాన చాలా వేరే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. లైక్ బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారంటే బరువు ఎక్కువ ఉంటాం, బానపొట్ట ఉంటాం, ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎక్కువ ఉంటాం, కొంచెం ఫ్యాటీ లివర్ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, ఇవన్నీ కలిపి. సో మీకు షుగర్ ఎక్కువ లేకపోవచ్చు, బీపీ ఎక్కువ లేకపోవచ్చు, కొంచెం కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నీ. ఇది మీకు 20-30 సంవత్సరాల నుంచినే స్టార్ట్ అయిపోతుంది. సో దీని మూలాన హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు అన్నిటికీ కారణాలు ఒకటే. ఒక వండర్ఫుల్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈజ్ మీరు కనుక మంచి లైఫ్ స్టైల్ కనుక మీరు పాటించగలిగారు అనుకోండి, మీరు ఈ డిసీజెస్ అన్నీ ప్రివెంట్ చేయగలరు. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్. కరెక్ట్. ఎందుకంటే పూర్వం మలేరియాతో, టైఫాయిడ్తో దాంతో చనిపోయేవాళ్ళు. మలేరియాకి వేరే మీరు మస్కిటో మ్యాట్ వాడాలి, దానికి వేరే ట్రీట్మెంట్. టైఫాయిడ్కి మీరు వాటర్తో గురించి జాగ్రత్తగా ఉండాలి, వేరే ట్రీట్మెంట్. ఇక్కడ అలా కాదు. మీరు ఒకే లైఫ్ స్టైల్తో, గుడ్ లైఫ్ స్టైల్తో యూ కెన్ ప్రివెంట్ లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్, అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ సో ఈజీ టు ప్రివెంట్. సో దీనికి ప్రివెన్షన్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రివెన్షన్. అంటే ఒకళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు చేయరు, నాకు హార్ట్ అటాక్ రాదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చివరికి చనిపోయే వాళ్ళ లోపల మెజారిటీ విల్ డై ఆఫ్ హార్ట్ అటాక్స్ ఆర్ క్యాన్సర్. సో రానాళ్ళు ఎవరు ఉంటారు? కొంచెం ముందో తర్వాత ఎప్పటికప్పుడు వస్తాయి. సో యూనివర్సల్ ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ టేక్ ద సేమ్ ప్రికాషన్స్. సో ఏం ప్రికాషన్స్ చేస్తారు? మెయిన్గా ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి? బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వాకింగ్ బ్రిస్క్లీ. మీకు ఒక టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది, 220 - యువర్ ఏజ్.
నాకు సుమారుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 60 years. 220 - 60 అంటే 180 years. దాని లోపల ఒక 75% అంటే నేను నా హార్ట్ రేట్ సుమారుగా 150 నేను మెయింటైన్ చేయాలి ఫర్ 45 minutes ఎవ్రీ డే. అంటే ఈవెన్ నా ఏజ్లో నేను నెమ్మదిగా నడుస్తా అంటే ఏమి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. మన రక్తనాళాలన్నీ ఫాస్ట్గా దాని లోపల ఫ్లో అవుతా ఉన్నప్పుడే కడుక్కుపోయినట్టు అవుతాయి. సో బ్రిస్క్గా చేయాలి, ఆ హార్ట్ రేట్ మెయింటైన్ చేయాలి. ఈ మధ్య వాచెస్ వచ్చేసినాయి కాబట్టి మీరు తేలిగ్గా హార్ట్ రేట్ అటైన్ అవుతున్నారా లేదా చూసుకోవచ్చు. లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కనుక నడుస్తా అంటే మీరు 2 full sentences కంప్లీట్ చేయలేని పరిస్థితిలో నడవాలి. అంటే కొంచెం ఆయాసంగా, అది ఇమీడియట్లీ చేయకూడదు, నెమ్మదిగా ఓవర్ సెవరల్ డేస్ ఆ లెవెల్కి వెళ్ళాలి. అలా కనుక మీరు ఇఫ్ యూ కెన్ మెయింటైన్ 45 minutes ఎవ్రీ డే, ఎక్సర్సైజ్ లాంటి ప్రివెంటివ్ టూల్ హార్ట్ అటాక్స్కి కానీ వేరే ప్రాబ్లమ్స్కి లేదు. మీకు ఏ మందు కూడా మీరు 10 మందులు మింగినా సరే మీకు ఎక్సర్సైజ్ అంత ఎఫెక్టివ్ మందు ఇంకోటి లేదు. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఒక డ్రగ్ కంపెనీ లాగా ఫుడ్ని ఎవరు రీసెర్చ్ చేయరు. దెర్ ఇస్ నో మనీ ఇన్ ఇట్. సో ఫుడ్లో చెప్పాలంటే మెయిన్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ ఏం తింటావు కన్నా ఎంత తింటున్నావు. అందరూ మోస్ట్ ఆఫ్ అస్ ఓవర్ ఇట్. సో మితిగా తీసుకోవటం. ఆయుర్వేదాలు ఒకటి ఉంది, ఇప్పుడు ఇట్స్ దేర్ ఇన్ అలోపతి కూడా. మీ ఆకలి లోపల సగమే తినండి. ఆకలి నిండేదాకా తిన్నవసరంలా, పీకలు నిండేదాకా తిన్నవసరంలా. సో ఆయుర్వేదాలు ఏం చెప్తారు, హాఫ్ తినండి, ఒక 1/4 వాటర్ 1/4 ఎయిర్ అంటారు. ఆ హాఫ్ 1/4 ఈజ్ ఇన్ యువర్ ఎపిటైట్. మీ ఫుల్గా మీ ఎపిటైట్ నిండేదాకా అనమాట. దట్ ఈస్ ద స్కేల్. సో సగమే, మీకు ఇంకా సగం తినొచ్చు అన్నప్పుడు యూ కెన్ స్టాప్ ఈటింగ్, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇట్. సెకండ్ థింగ్ ఏమో ధాన్యాలు పాలిష్ చేయకూడదు. మేజర్ చేంజ్ దట్ హాస్ హ్యాపెన్ ఫ్రమ్ 40 years or 50 years బ్యాక్. మా పేరెంట్స్ని అడుగుతా అంటే, మై ఫాదర్ ఈజ్ 90 years. వాళ్ళు చిన్నప్పుడు పాలిష్ చేసే బియ్యం కానీ వేరే సీరియల్స్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెట్. దంపటమే. సో తొక్క తీసేసి తీసుకునేవాడు. ఈ లాస్ట్ 40 yearsలో సడన్లీ పాలిష్ చేయటం, తెల్లగా మల్లెపూలులాగా ఉండే రైస్ తీసుకోవటం, అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్. మనం తినే అంత రైస్ కొంచెం చైనీస్ మన దగ్గర తింటారు కానీ నో అదర్ కంట్రీ పీపుల్ ఈట్. సో అంత రైస్ తీసుకోవటం. సో ఆ పాలిష్ చేసే రైస్, పాలిష్ చేసిన ఎనీ గ్రెయిన్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తినగానే షుగర్స్ పెరగటం, మళ్ళీ 2 గంటలు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గటం, షుగర్ మళ్ళీ పెరగటం, ఈ రిపీటెడ్లీ అయ్యేటప్పటికి డయాబెటీస్ అనేది ఎంతో కొంత ఇండియన్స్లో చాలా కామన్. వీఆర్ ద గ్లోబల్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో ధాన్యాలు పాలిష్ చేయకుండా ఎలాగొట్టా మీరు తీసుకోగలగాలి. థర్డ్, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు. వీఆర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్. వేరే ఏ దేశంలో అంత ఆయిల్ వాడరు. సో మనం దాన్ని ఫ్రై చేయకుండా వాడగలగాలి. పూర్వం అన్నం పప్పులో నూనె వేసుకునేవాళ్ళు, అలాగనమాట. లేకపోతే ఈవెన్ తాలింపులో అది పొగల్లాగా వచ్చి మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయటం ఆయిల్ అనేది చేయకూడదు. ఏ ఆయిల్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఎనీ వెజిటబుల్ ఆయిల్ హ్యాస్ నో కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ యానిమల్ ప్రొడక్ట్స్లోనే ఉంటుంది, వెజిటబుల్ ప్రొడక్ట్స్లో ఉండదు. సో ఆయిల్ అనేది చెడు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ అనేది కూడా చెడు కాదు. కాకపోతే మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ తక్కువ, ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాట్స్ లోపల. మీరు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, 1/5 or 1/6 ఆఫ్ యువర్ క్యాలరీ రిక్వైర్మెంట్స్ ఆ రోజుకి వచ్చేస్తుంది. మనం తక్కువ క్యాలరీ రిక్వైర్మెంట్స్ తక్కువ కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తీసుకున్న దానిలోనే ప్రోటీన్ రావాలి, ఫైబర్ రావాలి, మినరల్స్ రావాలి, అన్నీ రావాలి. పూర్వం ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఒక 12 గంటలు 10 గంటలు రైతు పనిచేసేవాడు అనుకోండి, కిలో బియ్యం తింటే దాని లోపలే అన్నీ వచ్చేసాయి. దానిలోనే ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఇప్పుడు తినే క్వాంటిటీ తక్కువ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆయిల్స్ తీసుకుంటే ఏంటంటే వేరే పదార్థాలు తీసుకోలేము, అంతే తప్ప ఆయిల్స్ ఫ్రై చేయనంతకాలం దే ఆర్ నాట్ బ్యాడ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఉప్పు. ఉప్పు నార్మల్లీ ఇంత తీసుకోవాలంతే. మనం ఇలా పట్టుకుంటే అంత పర్ డే. ఇండియన్స్ కన్జ్యూమ్ 20 to 30 times ఆఫ్ దాట్. సో ఆ కిడ్నీ ఉప్పును బయటకు పంపించలేదు చాలామందికి. పంపించలేకపోవటం వలన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, పెరగటం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీని వలన చాలా వ్యాధులు వస్తాయి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరగటం అనేది హ్యూమన్ బీయింగ్స్కి కామనెస్ట్ వ్యాధి. సగానికి సగం మంది పాపులేషన్కి హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇండియాలో ఇంకా మోర్ కామన్. ఎందుకంటే మనం కూరలు ఉప్పు వేసుకుంటాం
కర్రీ అంటారు చూడండి, ఇండియన్స్ ఈట్ కర్రీ. కర్రీ లోపల ఉప్పు కలిపేస్తాం మనం డైరెక్ట్గా. సెకండ్, చాలామంది స్పెషల్లీ తెలుగు పీపుల్ పెరుగన్నంలో ఉప్పు వేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పిల్లలందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎంఎస్జీ విచ్ ఈజ్ అగైన్ సోడియం. అంటే ఉప్పుగా లేకపోయినా సరే చాలా ఉంటుంది దాని లోపల సాల్ట్. సో ఈ అన్ని కారణాల మూలాన ప్లస్ నిలువ ఉండే పచ్చళ్ళు, ఆవకాయలు అలాంటి వాటిలో ఫుల్ ఉప్పు ఉంటుంది. ఎందుకంటే ఉప్పు మూలానే అది నిల్వ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మనం కొంచెం తగ్గించి ఉప్పు అనేది బాగా తగ్గిస్తే, సో ఫుడ్కి ఈ మెయిన్ 4 or 5 థింగ్స్: మితిగా తీసుకోవటం, ఆయిల్స్ ఫ్రై చేయకుండా ఉండటం, ధాన్యాలు పాలిష్ చేయకూడదు, ఉప్పు తక్కువ. థర్డ్ థింగ్ ఈజ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ యుబిక్యూటస్, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎలాగంటే ఫ్రాగ్రెన్స్ మీరు వేసుకున్నారనుకోండి, సెంట్ వాడారనుకోండి, మీకు తెలీదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీకు మీ మెంటల్ స్ట్రెస్ మీకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకే తెలుస్తుంది. ఎనీవే ఇట్ ఈస్ సో కామన్ కాబట్టి మెంటల్ స్ట్రెస్ ఉందా లేదా అనేది ఇట్ ఈస్ అ యూస్లెస్ డిస్కషన్. అది ఏ కారణం చేత వచ్చింది అనేది కూడా యూస్లెస్. కెన్ వి రియల్లీ నెగేట్ ఆల్ దోస్ థింగ్స్? వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎన్వైరన్మెంట్ బాగోలేదు, ఇవన్నీ మనం ఏం చేయలేము. టైంకి ఒక చోటుకి వెళ్ళాలి, ఆ టైం సరిపోవట్లేదు, మనం ఏం చేయలేం. కాబట్టి దానికి ఏ కారణం చేత మనకు స్ట్రెస్ వస్తుంది అనేది ఆలోచించడం కూడా అనవసరం. వీ హ్యావ్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. మెడిటేషన్లో ఏంటంటే హాయిగా కూర్చుంటాం మనం, రెస్ట్ఫుల్గా కూర్చొని కళ్ళు మూసుకుంటాం, సో దట్ ద బాడీ పార్ట్స్ డోంట్ హర్ట్ అండ్ కీప్ రిమైండింగ్ అస్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం దాన్ని ఏమి లేబుల్ చేయం, ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఇది మనకు కావాలి, ఇది వద్దు, ఏమి చెయ్యం. వస్తూ ఉంటాయి, టాటా బై బై చెప్పేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా 10 నిమిషాలు కూర్చున్నారనుకోండి, మీకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆ క్రౌడ్ మన బ్రెయిన్లో మనం కాదు ఉండేది, ఒక క్రౌడ్ ఉంటుంది, ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరూ నెమ్మదిగా తగ్గిపోతారు. తగ్గిపోయేటప్పటికి మనం వేరు, మన ఆలోచనలు వేరు. ఆ స్టేట్లోకి చాలా తేలిగ్గా వెళ్ళొచ్చు. అలా కనుక వెళ్ళామనుకోండి, మన ఆలోచనలు విల్ నాట్ బాదర్ అస్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ నుంచి మన ఆలోచనలకు వచ్చి, ఆలోచనల నుంచి మనకు వస్తుంది. అక్కడ మీరు గ్యాప్ పెట్టారనుకోండి, బయట ఏమైనా నథింగ్ విల్ బాదర్ అస్. సో ఇట్ ఈస్ అవర్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అవర్ ఓన్లీ స్పిరిచువల్ టెక్నిక్. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రేస్, ఇండియన్స్ మెడిటేట్ అని ఒక గొప్ప ఆయన అన్నారు. ఇట్ ఈస్ అవర్ మెయిన్ టెక్నిక్ ఫర్ నాట్ ఓన్లీ హెల్దీ లైఫ్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ ఆల్సో. సో అది మనం చేయట్లా. ఎంతమంది ఇండియన్స్ మెడిటేట్ చేస్తారు? హార్డ్లీ 10-20%. సో రోజుకు 2 సార్లు మెడిటేట్ చేశారనుకోండి, ప్రాణాయామ హెల్ప్ కూడా తీసుకోవచ్చు టు గెట్ బెటర్ మెడిటేషన్. మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దానికి ఈ మధ్య చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు కార్టిసాల్ అనేది తగ్గుతుంది, ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ తగ్గుతాయి, మీకు టిష్యూ లోపల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు అసలు ఇవన్నీ అనవసరం. అసలు మన ముఖంలో ఉన్న కౌంటెనెన్స్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ఇఫ్ యూ డూ ప్రాపర్ మెడిటేషన్. హోల్ డే మీకు కూల్గా ఉంటుంది. దాట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఎఫెక్ట్. ఎందుకంటే మన ఈ లైఫ్ స్టైల్ డిసీజ్లో మెయిన్గా మన లైఫ్ స్టైల్ మనం కోరుకున్న తేడాలు తేవాలి అంటే మనకి ఆ కనెక్ట్ ఉందనుకోండి, మనం ఇది చేద్దాము అని మనకు ఆ కన్విక్షన్ ఉంటే మనం ఆటోమేటిక్గా చేయగలం. సో ఈ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద్వారా మనం మిగతా లైఫ్ స్టైల్స్ కూడా చాలా చాలా తేలిగ్గా పాటించగలం. ఇంకోటేమో అంతా ఆటో రెగ్యులేట్ అయిపోతుంది. మీ ఫుడ్ కాడి నుంచి ద వే యూ రియాక్ట్ విత్ అదర్స్, ఎవ్రీథింగ్ బికమ్స్ ఆటో రెగ్యులేటెడ్ అండ్ ఇట్స్ ఈజీ వే. సో మెయిన్ థింగ్ ఈ వ్యాధులన్నీ కూడా లేకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్. ఇఫ్ యూ డూ దాట్, మీకు ఫుడ్ మీకు అక్కడ రసగుల్లానో లేకపోతే గులాబ్ జామున్ ఉందనుకోండి, తిను అంటుంది అది. మీరు మెడిటేట్ చేశారనుకోండి, మీకేం అనిపించదు దాన్ని తినకపోయినా సరే. అలాగే మీరు పొద్దున్నే 5ంటికి లేచి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు. మీరు మెడిటేషన్ చేశారనుకోండి, 5 o'clock షార్ప్ లేచి మీరు ఎక్సర్సైజ్ చేస్తారు ఆటోమేటిక్గానే. వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ విల్ ఆటోమేటికలీ డూ ఇట్. లైఫ్ స్టైల్ చేంజెస్ తేలిగ్గా తేగలరు. అది చేయలేదనుకోండి మెడిటేషన్, లైఫ్ స్టైల్ డిసీజెస్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. ఈ చిన్న చిన్న చేంజెస్ మనం చేయలేము. ఓకే, సో మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ ప్రిన్సిపలే యోగా అండ్ మెడిటేషన్ పెట్టుకుంటే ఫస్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ అన్ని మనం ఈజీగా ప్లాన్ చేసుకో. కరెక్ట్. సో ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్స్ ఈజీ టు డూ.